గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కాటా ఆమ్రపాలి అభివృద్ధి పనులు పారిశుద్ధ్యం నిర్వహణ మీద స్పీడ్ పెంచినట్లుగా సమాచారం. నగరంలో వివిధ ప్రాంతాల్లో పర్యటనలు చేస్తూ పనులను ఉద్యోగుల పనితీరును ఓ కంట కనిపెడుతూ గత 10 సంవత్సరాల కాలంలో పడకేసిన పారిశుద్ధ్యం అభివృద్ధి మంత్రంతో ఏర్పాటు చేసిన మూత్రశాలల నిరాదరణకు గురై మూలకు పడినవి, నాలాల పనులు, చెరువుల్లో గుర్రపుడెక్క లాంటి క్లిష్టమైన సమస్యలతో పాటు బల్దియా కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి ఒక్కొక్కటిగా తీసుకుంటూ చర్యలలో నిమగ్నమై మెత్తగైన గట్టి చర్యలే తీసుకుంటున్నట్లుగా తెలుస్తుంది. పారిశుద్ధ నిర్వహణలో లోపాలు జరుగుతున్నట్లు గుర్తించి 4 డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ల స్థాయి అధికారులకు షోకాజు నోటీసులు జారీ చేసిన విషయంలో సిబ్బంది అధికారులు సర్దుకోపోవాల్సిందే తప్పదన్న సంకేతాలు ఇచ్చిన కమిషనర్ కాటా ఆమ్రపాలి డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ల పనితీరు మీద జోనల్ స్థాయి అధికారులు చేయాల్సిన పర్యవేక్షణ లోపం కనిపించిన జోనల్ స్థాయి అధికారుల మీద అసంతృప్తితో ఉన్న మందలింపులతో సరిపెట్టినట్లుగా గుసగుసలు వినబడుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధి మీద ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆశయాలకు దృష్టిలో ఉంచుకొని కేటాయించిన బడ్జెట్తో పాటు ఐటీ హబ్గా పేరుగాంచిన హైటెక్ సిటీకి దగ్గరలో టీ స్క్వేర్ నిర్మాణానికి శ్రీకారానికి వేస్తున్న అడుగులు, నగరం చుట్టూ వస్తున్న మెట్రో రవాణా, మహేశ్వరం మరో నగరం అన్న రేవంత్ మాటలే గ్రేటర్ హైదరాబాద్ ఐఏఎస్లతో కూడుకున్న కమిటీల ఏర్పాటుగా తెలుస్తుంది. భవిష్యత్తులో జనాభాకు మెరుగైన అవసరాలను అనుగుణంగా హైదరాబాద్ తీర్చిదిద్దాలనే సంకల్పం కనిపిస్తుందంటున్న విశ్లేషకులు. మెరుగైన సౌకర్యాలను గుర్తించి నగర సుందరీకరణ, ఆకర్షణీయమైన ప్రాజెక్టులు, గ్రేటర్ మున్సిపల్ సిబ్బంది సంక్షేమానికి, మహిళా ఉద్యోగుల సంరక్షణకు ఆ విషయాలపై అధ్యయనం చేసే నివేదికలను అందించేందుకు కమిటీ ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. పార్కులు, నర్సరీలు, విభాగినిలు, కూడళ్ళు తదితర ప్రదేశాలలోని కూడల్లో అభివృద్ధికి ఎదురయ్యే సమస్యలన్నింటినీ గుర్తించి పరిష్కారాలకు తీసుకోవాల్సిన చర్యలపై డీటెయిల్ నివేదికను తయారు చేసి కమిషనర్కు నివేదించాలని ఆదేశించిన కమిషనర్ కాటా ఆమ్రపాలి. ఈ కమిటీల్లో జోనల్ కమిషనర్లు, అడిషనల్ కమిషనర్ స్థాయి అధికారులున్నట్లు తెలుస్తుంది.